హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో పులిహోర చేయమన్నారు. సో అందుకని నేను చింతపండుతో పులిహోర అనేది చేశాను. ఫస్ట్ ఇలా చింతపండుని మనం ఉడకబెట్టుకొని దాంట్లోనే మనం ఇలా చిల్లీస్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఈలోగా మనం పల్లీలు తర్వాత జీడిపప్పు అనేది మనం ఇలా వేపేసుకొని ద్వారాగా పక్కన పెట్టుకోవాలి. ఇలాగా చూసారా, చింతపండు గుజ్జు ఇంత చిక్కగా అవుతుంది. సో మనం ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి, పోపులు ఇవన్నీ వేసి మనం తాలింపు పెట్టుకోవాలి. సో కరివేపాకు ఇలా కన్నా మనం ఇంకా కొంచెం కట్ చేసేస్తే పిల్లలు తింటారు. సో తర్వాత బాయిల్ అయిన రైస్ని మనం ఏ మనం తాలింపు అయితే పెట్టుకున్నామో దాంట్లోనే మనం కొంచెం పసుపు, ఎందుకంటే రైస్ ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు, అలాగే సాల్ట్, ఎంత క్వాంటిటీ అయితే మనం చేయాలనుకుంటున్నామో పులిహోర ఆ క్వాంటిటీకి తగ్గ పసుపు అండ్ ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసేసి మనం కింద నుంచి అనేది జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. మరి రైస్ వేడుగున్నప్పుడు కలిపితే బాగా మెత్తగా అయిపోతుందండి. కొంచెం చల్లారాక మనం రైస్ వేసుకుంటే ఎలాగో మనం ఇలా కలుపుతాం కాబట్టి మళ్ళీ అది కొంచెం హీట్గా ఉంటుంది. చూసారు కదా. ఆ తర్వాత ఇలా చింతపండు గుజ్జుని మొత్తాన్ని మనం ఈ కలిపిన మిశ్రమంలోనే వేసుకొని, అదిగండి నేను వేసిన పచ్చిమిరపకాయలు చూసారా, భలే ఉంది. సో పులుపు అంతా పచ్చిమిర్చి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి మనం తిన్నప్పుడు. కొంతమందికి పచ్చిమిర్చి పులిహోరలో పచ్చిమిర్చి చాలా ఇష్టంగా తింటారు. సో మా ఇంట్లో కూడా అలాగే. సో ఇలా మొత్తం వేసుకున్న గుజ్జుని మనం మొత్తం రైస్కి కలిసేలాగా ఆ క్వాంటిటీ మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం వేడైతే కనుక మనకి మెత్తగా అనిపిస్తుంది. చూసారా, నేను కలుపుతుంటే రైస్లా కనబడుతుంది. చింతపండు పులిహోర కాబట్టి మనకి ఏమో మెత్తగా అయిపోయిందేమో అనిపిస్తుంది. అది ఏమి ఉండదు. మనం తిన్నప్పుడు మాత్రం చాలా విడిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా ఇలాంటివి తయారు చేయాలనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. లాస్ట్లో అనేది యాడింగ్ పల్లీలు అలాగే కాజు ఇలా వీటిని కూడా వేసుకొని లాస్ట్ వరకు ఇవి కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరమైతే వేస్తున్నామో అలాగే స్పూన్ తీసేయడమే. చూసారు కదా. ఫైనలీ ప్లేట్లోకి అయితే వచ్చేసింది, అలాగే నోట్లో కూడా వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి.